ఎంజీఆర్, రజనీకాంత్, జయలలిత, విజయకాంత్ వీళ్ళెవరూ తమిళీయులు కాదు. ఇదేం లెక్క అనిపిస్తుందా? వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి, ఇది నా కామెంట్. కంట్రోల్ చేసే నాయకుడు లేడు. చిందర వందర అవుతుంది తమిళనాడు. ఎవరికి నచ్చిన స్లోగన్ పట్టుకుని వాళ్ళు చెలరేగిపోతున్నారు. బేసిక్ గా తమిళనాడులో సెంటిమెంట్స్ కి, ఎమోషన్స్ కి అగ్రతాంబూలమే. కానీ తమిళీయులు చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళ ఎమోషన్స్ ని అర్థం చేసుకున్న వాళ్ళని, వాళ్ళ సెంటిమెంట్స్ ని గౌరవించిన వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు అని కూడా చూడకుండా గుండెల్లో పెట్టుకుంటారు. ఎంజీఆర్ శ్రీలంక నుంచి వచ్చిన తమిళియన్, జయలలిత కర్ణాటకలో పుట్టి పెరిగారు, రజనీకాంత్ మరాఠీ, కర్ణాటకలో పుట్టి పెరిగిన వ్యక్తి. ఇలా కొంతమంది ఉన్నారు ప్రముఖులు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమిళులకి ఆరాధ్య దైవాలైన వాళ్ళు. ఒక్కసారి కలిపేసుకున్నాక వాళ్ళని తేడాగా చూడటం తమిళులకి అలవాట్లేదు. రాజకీయ నాయకులు కూడా ప్రజల అభిష్టానికి తగ్గట్టు హుందాగానే వ్యవహరించేవాళ్ళు. కానీ ఇప్పుడు రాధిక, ఆమె భర్త శరత్ కుమార్ ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారు. జయలలిత ఉన్నప్పుడు ఇలా ఆలోచించడానికి కూడా ధైర్యం చేయని వాళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో నెలకొని ఉన్న అస్థిరత నుండి ప్రయోజనం పొందడానికి పన్నాగాలు పన్నుతున్నారు. నడిగర్ సంఘం ఎలక్షన్లలోనూ, జనరల్ ఎలక్షన్ లోనూ శరత్ కుమార్, రాధిక చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ కోపంతోనే వాళ్ళు తమిళులు కాని వారిని తమిళ ప్రజలు ఎందుకు భరించాలి అని కొంత గట్టిగానే మాట్లాడుతున్నారు. తమిళ సినిమా పరిశ్రమలో కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగువాడైన విశాల్ శరత్ కుమార్ ని గొప్ప ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు వారికి కలిగిన ఇబ్బందిని, అవమానాన్ని మిగతా తమిళ వాళ్ళందరికీ అంటించాలని చూస్తున్నారు. చూడాలి ఈ పరిణామం ఎలాంటి విపరీతాలకి దారితీస్తుందో.